ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేటు బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాల్సింది పోయి అక్కడ ప్రైవేటుకు అవకాశం ఇస్తుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్ ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేటు బాట పట్టించడమే లక్ష్యం. విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్. అమ్మఒడి, నాడు నేడుకు మంగళం, గోరుముద్ద ఘోరం. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేకాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యాసంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి 2 ప్రభుత్వ కాలేజీలు, వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవలసిందిగా ఏకంగా జీవో ఇస్తూ ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ప్రభుత్వ విద్య వద్దు, ప్రైవేటు చదువులే ముద్దు అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లలో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన ఇప్పుడు సీఎంగా అదే పందాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్యారంగాన్ని మొత్తం ప్రైవేటు చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెరలేపింది. ఇందులో భాగంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యమిస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యమిచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒక్కటొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యకు ప్రాధాన్యమిస్తోంది. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ఇది జరిగిన 4 రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్ ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్ధంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేటు సంస్థకు అప్పగించారు. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, 2 మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే 2200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటి, నీటు శిక్షణను పైలట్గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటి, నీటు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి నారాయణ విద్యాసంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో నగరం పరిధిలో 4 నుంచి 10 కళాశాలల వరకు ఉండగా అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో గ్రూపు నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పందాను అనుసరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి
వారికి నారాయణ స్కూళ్ల సిబ్బందితో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కన పెట్టి అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదలు విద్యారంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సింది పోయి వాటి పునాదులు పెకిలిస్తూ నీరు గారుస్తోంది. తొలుత అమ్మఒడి పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మకు వందనమంటూ ఏటా 15,000 చొప్పునిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు నేడు పనులను మధ్యలో నిలిపివేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95% మంది పిల్లలు గోరుముద్దను తీసుకోక ఇప్పుడు నాణ్యత కొరవడంతో 50% మంది కూడా తినడం లేదు. రోజుకో మెను గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చారు చంద్రబాబు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబులు అందించింది. 1,306 కోట్లతో 9,52,925 ట్యాబులను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబుల మాట ఎత్తడం లేదు. 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనను నీరు కారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఏడాది 10వ తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాష నైపుణ్యాల కోసం 3వ తరగతి నుంచే ప్రారంభమైన టోఫెల్ శిక్షణను రద్దు చేసింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ఇంటర్నేషనల్ బాక్లారియట్ బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధన ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కన పెట్టింది. 10th, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికి తిరోధకాలిచ్చింది. యూనిఫామ్తో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకువెళ్లింది. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యావేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.